Cancer healer, Canter a new beginning. మైండ్ గేమ్ ఎస్ గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మైండ్ గేమ్ నడుస్తోంది. ఓవైపు క్యాంపులతో రాజకీయం రక్తి కడుతుంటే మరోవైపు ప్రతి వ్యూహాలతో పార్టీలన్నీ ఎన్నికల్ని ఇంట్రెస్టింగ్గా మార్చేశాయి. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే గుంటూరు క్యాంపు ఘాటు ఇప్పుడు హైదరాబాద్ని తాకింది. ఏం జరగబోతుందన్న ఉత్కంఠని పెంచింది. అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోవట్లేదు గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. పూటకో అప్డేట్, రోజుకో ట్విస్ట్తో ఉత్కంఠగా మారుతున్నాయి. ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థిని దెబ్బ కొట్టేందుకు మైండ్ గేమ్తో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే గుంటూరు క్యాంప్ పాలిటిక్స్ ఇప్పుడు హైదరాబాద్కు చేరాయి. అటు కూటమి, ఇటు వైసీపీ పోటాపోటీ క్యాంపులతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. వచ్చిన వాళ్లు వెళ్లిపోకుండా కూటమి, ఉన్నవాళ్లను కాపాడుకోవడానికి వైసీపీ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కూటమిలోకి వెళ్లిన వైసీపీ నేతల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎవరు కూటమిలో చేరలేదు, మాతోనే ఉన్నారంటూ వైసీపీ ప్రచారం చేస్తుంటే లేదు వైసీపీదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపాడేస్తున్నారు కూటమి నేతలు. టీడీపీలో చేరిన వారిని వైసీపీ తమతోనే ఉన్నారంటూ చెప్పుకోవడం దారుణమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక టీడీపీ నేతలకు కౌంటర్గా ఫీల్డ్లోకి దిగిన వైసీపీ నేతలు ఎవరెన్ని క్యాంపులు పెట్టినా గెలుపు తమదే అంటున్నారు. నేను బాగా అడిగాను మొన్న, నేనేమన్నాను, ఎవరు అడిగితే కొనలేదు, మేము వాళ్ళే ఎగబడి వచ్చేస్తున్నారు, లైన్లో ఉన్నారు, మేము వద్దు అంటున్నాము, అయినా సరే మేము వచ్చేస్తాం అని తల్లుబడికి వస్తున్నారు, మేము కొనలేదు అన్నారు. ఎవరు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవనీయులైనటువంటి కేంద్ర మంత్రి గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన, జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం వలన, ఆర్థిక సహాయం చేయటం వల్ల మీరు గెలిచారు కాబట్టి మీ అంతరాత్మ ప్రబోధనగా రేపు ఓటు వేయండి 3వ తారీఖున. ఇక 2021లో గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగ్గా 57 డివిజన్లలో 47 వైసీపీనే గెలిచింది. టీడీపీ 8, జనసేన 2 చోట్ల గెలిచాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 14 మంది కార్పొరేటర్లు కూటమిలో చేరారు. దీంతో కూటమి బలం 24కి పెరిగింది. ప్రస్తుతం వైసీపీ శిబిరంలో ఉన్న 33 మందిలో మరికొందరు చేజారిపోతారనే అనుమానంతో క్యాంపు రాజకీయాలకు తెరతీసింది వైసీపీ. అటు కూటమి సైతం తమ దగ్గరున్న కార్పొరేటర్లు పక్కచూపులు చూడకుండా క్యాంపునకు తరలించింది. ఇప్పుడు ఈ రెండు పార్టీల క్యాంపు పాలిటిక్స్ హైదరాబాద్కు చేరడం హాట్ టాపిక్ గా మారింది. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. Cancer healer, Canter a new beginning.